మాకు ఓట్లు తీస్తారండి దమ్మల వీధిలోన. మించి మేము రజకులు ఉన్నాం. రజకుల్లోన ఒక 8 ఓట్లు తీస్తారు. ఈ జగన్ పరిపాలన వచ్చింది, అతని వాళ్ళు బాగుపడ్డారు, కొంతమంది చెడిపోయి ఉన్నారు. ఏం నచ్చింది జగన్ రామన్ గారికి? జగన్ అంటే నచ్చిందంటే స్కూల్ బాగు చేశాడు. ఒక నార్మల్ లో ఉంది. ఏం నార్మల్ అంటున్నారు అందరు, ఆహా ఓహో అంటున్నారు. కాదు, అతను చేసిన పనులు మంచివే, కాదని ఎవరు అనలేదు. మంచి పనులు ఎవరు చెప్పలేం కదా. ఇప్పుడు ఎలాగంటే ఓటుకి ఎలాగో తెలుసా, ఇప్పుడు ఓటుకి ఏంటంటే ఎవరు మెరుగుపడితే ఆడికి వేస్తారు ఓటు, అంతేగాని మనం చెప్పితే వేసేయడం ఈ ఆడవాళ్ళు పూర్వాడవాళ్ళు కాదు. మన ఆవిడంటే అలా ఎవడైనా అంతే. వాళ్ళు ఏంటంటే ఓటు ఎలా వేస్తారు, వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలాగా. నేను చెప్పాను నువ్వు చెప్పావు ఓటు వేయరు. ఏ గవర్నమెంట్ వస్తుందో అది నేను చెప్పలేను, అది మాత్రం వాస్తవం. ఏ గవర్నమెంట్ వస్తుందో చెప్పలేదు. అటో ఇటో ఉంది. 2 పార్టీలే కరెక్ట్ నడట్లేదు. ఇప్పుడు 3 పార్టీలు పెడితే ఏం నడుస్తుందంటే. తెలుగు ప్రేక్షకులు నమస్కారం, నేను మీ ప్రశాంత్ గుండియాల. 2024 సార్వత్రిక ఎన్నికలకు కౌంటౌన్ సమీపిస్తోంది. మరొక 50 రోజుల్లోనే బటన్ నొక్కేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరొక ఛాన్స్ ఇస్తారా, లేదంటే ఈసారి కూటమికి చేకొడతారా? శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. నా పేరు రమణ. రమణ గారు, 5 ఏళ్ళు జగన్ పాలన ఎలా అనిపించింది? ఏం నచ్చింది జగన్ రామన్ గారికి? జగన్ అంటే నచ్చిందంటే స్కూల్ బాగు చేశాడు. తర్వాత ఇంటికి పెన్షన్ ఉదయాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ ఆయనకి లబ్ధి చేకూరుస్తాయి వచ్చే ఎన్నికలు. కొన్ని మైనస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటి మరి ఎలా ఉంటుంది మరి. సార్, మరి ఏ గవర్నమెంట్ వస్తుందో అని అంచనా వేస్తున్నారు రమణ గారు? లేదు, ప్రస్తుతానికి ఒక దగ్గర అయితే తెలుస్తుంది. 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, వైసీపీకి గవర్నమెంట్ కి ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది ఉండొచ్చు 3 పార్టీలు కలిసి. మీ పేరు? వాడాడ గణపతిరావు గారికి ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చిందా లేదా? మాకు ఓట్లు తీస్తారండి దమ్మల వీధిలోన. మించి మేము రజకులు ఉన్నాం. రజకుల్లోన ఒక 8 ఓట్లు తీస్తారు. ఈ జగన్ పరిపాలన వచ్చింది, అతని వాళ్ళు బాగుపడ్డారు, కొంతమంది చెడిపోయి ఉన్నారు. ఇతను వచ్చారు, ఉద్యోగస్తులు చూసుకుంటారని అనుకుంటారు, వాళ్ళు దెబ్బ అయిపోయారు, లేబరు దెబ్బ అయిపోయారు. ఇందులో డ్రింకింగ్ మందుకు ఉన్నారు. అది కూడా వాళ్ళ వల్ల కూడా లేబరు 5 తెచ్చుకుంటాడు. అటు 200 రూపాయలు పెట్టి ఆడు ఇంటికి ఇంకేం పట్టుకెళ్తాడు. 500 రూపాయలు తెచ్చితే 300 రూపాయలు ఇక్కడ తాగేస్తాడు. 200 రూపాయలు ఇంటికి ఇస్తే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఇప్పుడు ఓటు హక్కు కార్డు అంటూ ఎవరికి లేదు. అతను నచ్చిన వాళ్ళకి అతను ఉంచుకున్నాడు, మిగతా వాళ్ళు డిలీట్ చేస్తాడు. కంప్లైంట్ చేయలేదు? ఆల్రెడీ చేసాం, సచివాలయం చేస్తాం. సచివాలయం ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం సచివాలయం ఎవరు పట్టించుకోవట్లేదు. మా వీధి కోసం 39వ వార్డు మాది, ఎవరు పట్టించుకోవట్లేదు. 39వ వార్డులో సచివాలయంలో మేము చాలాసార్లు కంప్లీట్ ఇచ్చాను. మీరు ఈసారి ఓటు వేయలేరు? ఈసారి కాదు, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు. ఈ సంవత్సరం క్యాన్సిల్ చేస్తారు. ఆల్రెడీ ఇంకా స్పందనకి వెళ్ళమంటారు. స్పందనకి వెళ్ళాను. ఆరోగ్య రికార్డు మీద అన్నారు. ఆరోగ్య నాకు యాక్సిడెంట్ అయింది, ఆ కాల్ రావడం అన్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చారు. దానికోసం కూడా సంబంధం లేదు. ఇప్పుడు మీకు సపోజ్ ఓటు హక్కు వస్తే మీరు ఎవరికి ఓటు? అది ప్రభుత్వానికి ఒకసారి ఇతను నమ్మండి అన్న నమ్మాం, దోలు తీర్చి ఒగ్గేశారు. ఇంకోసారి వస్తే మరి దోలు తీర్చి ఒగ్గేస్తాడు. సార్, ఏ గవర్నమెంట్ వస్తుంది? అది ఎవరు వస్తారో అది దేవుడు నిర్ణయించాలి. మనం ఓటు వేస్తాము, ఇక్కడ వరకు అంటే బాక్స్ వరకు వెళ్తాము. అక్కడికి వెళ్ళాక ఎవడి మైండ్ ఎలా మారుతుందో. ఓటు పోలింగ్ ముందు ఒకడు ఉంటాడు, ఆడికి 500 ఇస్తాడు, ఓ బుడ్డి ఇస్తాడు, ఆడు వెళ్ళి మారిపోతాడు. ఇప్పుడు 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఈ గవర్నమెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఉండొచ్చు. 3 పుల్లు ఇవ్వాలట, అగోండి అలాగ ఉంటది అనమాట. గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే ప్రజలకు మాత్రం చూసుకుని బాగానే ఉంటది. మీరు ఎవరికి వేస్తారు? ఓటు హక్కు మాకు క్యాన్సిల్ చేస్తారు. నేను ఎవరికి వస్తే ఎవరికి వెళ్ళి వాళ్ళకే వేసుకుంటాము. ఒకటికి నమ్మాం కదా, టీడీపీకి వేస్తానండి, పక్కా టీడీపీకి వేస్తాను. నేను పక్కా టీడీపీకి వేస్తాను. పేరు సార్? నా పేరు సూర్యనారాయణ గారు. చల్లా సూర్యనారాయణ గారికి చల్లా సూర్యనారాయణ గారు చిల్లా సూర్యనారాయణ గారు. ఓకే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన మీకు ఎలా అనిపించింది? ఒక నార్మల్ లో ఉంది. ఏం నార్మల్ అంటున్నారు అందరు, ఆహా ఓహో అంటున్నారు? కాదు, అతను చేసిన పనులు మంచివే, కాదని ఎవరు అనలేదు. మంచి పనులు ఎవరు చెప్పలేం కదా. ఇప్పుడు ఎలాగంటే ఓటుకి ఎలాగో తెలుసా, ఇప్పుడు ఓటుకి ఏంటంటే ఎవరు మెరుగుపడితే ఆడికి వేస్తారు ఓటు, అంతేగాని మనం చెప్పితే వేసేయడం ఈ ఆడవాళ్ళు పూర్వాడవాళ్ళు కాదు. మన ఆవిడంటే అలా ఎవడైనా అంతే. వాళ్ళు ఏంటంటే ఓటు ఎలా చేస్తారు, వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలాగా. నేను చెప్పాను నువ్వు చెప్పావు ఓటు వేయరు.
జగన్మోహన్ గారే వస్తారు. ఎందుకు అదే మరి ఇక్కడ 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఏ పార్టీ కలిసినా మనకి మన నిర్మలా ఉండాలి, మన గుండెలో ఉండాలి. అది పార్టీ అనేటప్పుడు అతని వారంలో ఏం తప్పేట్లేదు. అతని పార్టీ రోడ్ల డెవలప్ అన్ని బాగున్నాయి. మరి ఇందాక నార్మల్ అన్నారు. నార్మల్ తప్పు కాదు కదా. నార్మల్ అంటే మనం చేస్తున్న పనులు అనమాట. నార్మల్ అంటే తప్పు కాదు. నార్మల్ అంటే అన్ని చేస్తానని ఐడియా. మీరెవరు కోటేస్తారు వచ్చేసి? అలా అది చెప్పకూడదండి, అది ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను ఓటు జగన్మోహన్ గారికి వేస్తాను అంటారండి, ఇతర పార్టీలో చేర్చేస్తా లంచా కొడక నువ్వు ఎవరు జగన్మోహన్ గారు చెప్తాను అంటారా అన్న. అది కరెక్ట్. మనకి మనం వెళ్ళిపోవడం ఓటు వేసేయడమే. అతను ఎలా అవపడుతామాట, ఎవరికి వేయాలి ఈ ఓటు అని అనిపిస్తారు. అయ్యా మీ పేరు సార్? నా పేరు సీన్ అండి. శ్రీని గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉన్నది. ఏం నచ్చింది మీకు? మాకేం నచ్చిందంటే ఆడవాళ్ళకి పింఛని ఇలాంటివన్నీ ఇచ్చేవాడు, అమ్మ ఒడి ఇవన్నీ వేసేవాడు, బాగానే చూసేవాడు. అయితే ఒకటి పేద రాధా అన్నలో ఇక్కడ తోపుడు బల్లేసి వాళ్ళు అందరూ బతకాలి, అందరూ ఉండాలి. కానీ ఇక్కడ మాకు చాలా దారుణం అయిపోతుంది. ఎవ్వరికి కూడా బతుకులు లేవు. ఉద్యోగులు ఉన్నావా బతకడానికి ఏదీ లేదు. మా పరిస్థితులు బాగోలేవు. తినడానికి తిండి గొప్ప ఇబ్బంది, అప్పులు పావులు. ఇవి చాలా నరకం. డబ్బులు ఇస్తున్నారు కదా, ఎలాగ అప్పులు పాలు? ఎవరు ఇస్తారంటే ఎంతమంది 3,000 ఒకళ్ళు ఎవరికైనా ఇప్పుడు వచ్చినా 3,000 ఇస్తారు పింఛని. 3,000 పింఛన్ ఇస్తాడా? పింఛన్ సరిపోద్దా? 3,000 నీకేమో రోజుల్లో సరిపోద్దా? చాలా ఇబ్బందులు ఉంటాయి. అందరూ పేద రాదా చూసిన వాళ్ళకి ఈ ఇబ్బందులు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. చూపిస్తాయి కదా వచ్చే ఎన్నికలు. మన జగనన్న మరి అందరూ చాలా మంది ఓట్లు జగనన్న వేస్తే గెలుస్తాడు, లేకపోతే ఇబ్బందులు అంటున్నారు కదా. జగన్ అని కోటేస్తారు కొంతమంది వేస్తారండి, అతనికి బాగా నమ్ముకున్న వాళ్ళు వేస్తారండి, నమ్ముకున్న వాళ్ళు వేయరండి. బాగా ఆయన అంచనాకు వచ్చేసారు ఏ గవర్నమెంట్ వస్తుంది? ఏ గవర్నమెంట్ వస్తుందో అది నేను చెప్పలేను. అది మాత్రం వాస్తవం. ఏ గవర్నమెంట్ వస్తుందో చెప్పలేము. అటో ఇటో ఉంది. 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది ఉంటాయి, ఉన్నప్పుడు ఉండదు. 3 పార్టీలు కలిస్తే ఇంకా ఇబ్బంది. 2 పార్టీలే కరెక్ట్ నడట్లేదు. ఇప్పుడు 3 పార్టీలు పెడితే ఏం నడుస్తుందండి? ఏం నడదు. ఏదో 2 పార్టీలు ఉంటే నిజం కాకపోయినా ఇంకో అయినా గెలుస్తుంది. అది నాకు అర్థమైందా? 2 పార్టీలు ఉంటే శుభ్రంగా నీట్గా ఉంటుంది. అది 3 పార్టీలు 4 పార్టీలు ఉంటే వేరు అంత సీరికలు అయిపోతుంది.